రాష్ట్రానికి మరో వారం రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు మాత్రం భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. తెలంగాణకు ఆనుకుని తూర్పు ఉదర్భ ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 21 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రాష్ట్రానికి మరో వారం రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. వచ్చే 3 రోజులు మాత్రం భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. తెలంగాణకు ఆనుకుని తూర్పు ఉదర్భ ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 21 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రెయిన్ అలర్ట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఎన్ని రోజులు రెయిన్ అలర్ట్ ఉంది? మరో వారం రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. అదే విధంగా గత 3 రోజుల నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసాము, దాదాపు హైదరాబాద్ లో ఒక బీభత్సం సృష్టించిందని చెప్పుకోవచ్చు. దాదాపు గంటన్నర పాటు కురిసిన వర్షానికైతే ఎక్కడికక్కడ కూడా మనకు జల దిగ్బంధనం అనేది ఏర్పడింది. సో దాదాపు వచ్చే 3 రోజుల పాటు కూడా పలు జిల్లాలకు ఇప్పటికే ఇటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. వెదర్ కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, ఇటు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు ఏమైనా కురిసే అవకాశం ఉందా లేదా తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, గత వారం నుంచి చూసుకున్నట్టయితే దాదాపు మనకు అక్కడక్కడ అడపదడప వర్షాలు కనిపించాయి. ఇక గత 3 రోజుల నుంచి అయితే మనకు అక్కడక్కడ భారీ అతి భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. సో వెదర్ కి సంబంధించిన ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది సార్? ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది? గత 3-4 రోజుల క్రితం మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది నిన్నటికి పశ్చిమ వాయువ్య దిశలో మూవ్ అయ్యి మొన్న సాయంత్రానికి అది తీరాన్ని దాటింది. మనకి తూర్పు కోస్తా తీరం సమీపంలో తీరాన్ని దాటి నిన్న ఉదయానికి మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. దీనివల్ల మనకి ఈ తేమగాలులు అనేటివి మనకి అరేబియన్ సముద్రం నుంచి అలాగే బంగాళాఖాతం నుంచి కూడా తెలంగాణ భూభాగం మీదకి వచ్చే అవకాశం ఉంది. సో నిన్న కూడా మనం పలు జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టాము. అలాగే ఈ రోజు కూడా మనకి ఈ రోజు అది బలహీనపడింది, ఆ అల్పపీడనం బలహీనపడింది. అయితే దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మటుకు కొనసాగుతూ అది కొద్దిగా మనకి పశ్చిమ దిక్కుకి మూవ్ అయ్యి మన తెలంగాణకి అడ్జసెంట్ గా ఉన్న తూర్పు విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది కూడా సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్స్ ఎత్తు వరకు కొనసాగుతోంది. సో దీనివల్ల కూడా మనకి ఈ తేమగాలులను మళ్ళీ తెలంగాణ భూభాగం మీదకి ప్రవేశించే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా మనకి సాయంత్రం రాత్రి వేళల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. సో ఆ దృష్ట్యా మనం ఈ రోజు తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకి నార్త్ తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణ సెంట్రల్ తెలంగాణలోని జిల్లాలకి ఎల్లో వార్నింగ్ పెట్టాం. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మీరు చెప్పినట్టుగానే పలు ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ లో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షం దంచుకొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక నిన్న ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది, దాదాపు ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిసింది సార్? నిన్న మనకి అత్యధికంగా సిటీలోని జిల్లాల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 12 సెంటీమీటర్ల వరకు సిటీలో వివిధ ప్రాంతాల్లో 5 నుంచి 12 సెంటీమీటర్ల వరకు రికార్డ్ అయింది. మనకి చూసుకున్నట్టయితే అలాగే మనకి ఆదిలాబాదు ఇటు జగిత్యాల ఆ ప్రాంతంలో నార్త్ తెలంగాణ ప్రాంతంలో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే అత్యధికంగా సిటీలోని జిల్లాలలో 3 జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా వర్షాలు పడాయి. దీనికి కారణం ఏంటంటే మనకి నిన్న మాయిశ్చర్ యాక్చువల్ గా అంత ఎక్కువ లేనప్పటికీ సిటీలో ముఖ్యంగా భావించేది ఏంటంటే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అని. సిటీ ప్రాంతంలో మనకి ఈ కాంక్రీట్ నిర్మాణాలు అలాగే వెహిక్యులర్ పొల్యూషన్ వల్ల సరౌండింగ్ ఏరియాస్ కంటా మనకి హీట్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మాయిశ్చర్ లభ్యత కొంచెం తక్కువ ఉన్నప్పటికీ ఈ వేడిగాలు పైకి పోయినప్పుడు మనకి సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న తేమ కూడా అంతా కాన్సన్ట్రేట్ అయ్యి సిటీ మీదకి వచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగిన పరిణామం అదే అని భావిస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనకి సడన్ గా అనుకోకుండా నిన్న సిటీలో 4-5 గంటల సమయం, సాయంత్రం 4-5 గంటల నుంచి మనకి సిచ్యుయేషన్ టర్న్ ఓవర్ అయింది. అయ్యి సాయంత్రం రాత్రి వేళల్లో మనకి పలు చోట్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి చాలా చోట్ల మనకి వర్షపాతం సంభవించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మీరు చెప్పినట్టుగా 4-5 ప్రాంతాల్లో మనకు వాతావరణం మారిపోయింది. కాకపోతే ఒక గంటన్నర పాటు వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక క్లౌడ్ బరస్ట్ రేంజ్ లో కూడా మనకు అన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ కూడా హైదరాబాద్ వ్యాప్తంగా జల దిగ్బంధం అనేది ఏర్పడింది. సో దీనికి సంబంధించి కావచ్చు, మీరు ఎట్లాంటి అలర్ట్స్ కావచ్చు హైదరాబాద్ కి సంబంధించి మీరు ఇవ్వడం జరిగింది సార్?
నిన్న మనం సిటీలో ఇనిషియల్ గా మార్నింగ్ ఇచ్చిన వార్నింగ్స్ లో మోడరేట్ రెయిన్ ఎక్స్పెక్ట్ చేసాం, అంటే 5 నుంచి 7 సెంటీమీటర్లు ఎక్స్పెక్ట్ చేసాం. యాక్చువల్ గా మన సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ మనకి పశ్చిమాన ఉన్నటువంటి ఈ వికారాబాదు, సంగారెడ్డి ఈ ప్రాంతంలో భారీ వర్షం పడవలసి ఉంది. అయితే మనకి మాయిశ్చర్ తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో హీట్ కంట మనకి సిటీ ప్రాంతంలో నిన్న మధ్యాహ్నం 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా ఎండ కాసింది. ఎండ కాసి మనకి 32-33 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల ఈ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్ వల్ల ఏమైందంటే సరౌండింగ్ రూరల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా పేరుకుని మనకి సిటీ వైపుకి రావడం జరిగింది. సో దీన్ని మనం నౌకాస్ట్ బులెటిన్స్ ప్రతి 3 గంటలకి కవర్ చేస్తూ ఉంటాము. నౌకాస్ట్ బులెటిన్స్ లో మనం సాయంత్రం 4 గంటల నుంచి ఆరెంజ్ వార్నింగ్ సిటీకి పెట్టడం జరిగింది. అలాగే ఇంచుమించు ఈ వర్షపాతం సాయంత్రం 5 గంటల నుంచి ఇంచుమించు రాత్రి 10 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో నమోదైంది. మనం క్యూములోనింబస్ మేఘాలు కూడా చాలా చోట్ల చూసాం, గట్టిగా ఉరుములు మెరుపులు కూడా రాత్రి రావడం చూసాం. సో ఇది ఏంటంటే నిన్న లోకల్ హీట్ ఎఫెక్ట్ వల్ల సరౌండింగ్ మాయిశ్చర్ అంతా కూడా ఇక్కడ ఏకీకృతమై సిటీ ప్రాంతంలో భారీ వర్షం పడటం జరిగింది. ఓకే సార్, అంటే దాదాపు నిన్న కురిసిన వర్షం అంతా కూడా క్యూములోనింబస్ ఏదైతే మీరు హీట్ జనరేట్ అయిందో వాటి కారణం వల్లనే అంటూ ఉన్నారు కదా. సో చాలా మంది కూడా క్లౌడ్ బరస్ట్ లాంటి సిచ్యువేషన్ కనిపించింది అని అంటున్నారు. సో దీనికి ఏమంటారు సార్? క్లౌడ్ బర్స్ట్ అనేది ఇప్పుడు ప్రతి వారు చాలా ఈజీగా సోషల్ మీడియాలో విస్తృతంగా వాడుతున్నారు. ఇవి క్లౌడ్ బర్స్ట్ అయితే కాదండి. ప్రతి భారీ వర్షాన్ని క్లౌడ్ బర్స్ట్ గా, ఇది క్లౌడ్ బర్స్ట్ లో జరిగే టెక్నికల్ ఆస్పెక్ట్ వేరు. అవి క్యూములోనింబస్ మేఘాల వల్ల ఏర్పడతాయి, కానీ క్లౌడ్ బర్స్ట్ లో ఏర్పడే క్యూములోనింబస్ మేఘాలు వేరు. అవి ఇంచుమించు 10 నుంచి బేస్ నుంచి టాప్ కి ఆ క్యూములోనింబస్ మేఘాలు 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. మనకి నిన్న ఏర్పడిన క్యూములోనింబస్ మేఘాలు అరౌండ్ 6 to 8 కిలోమీటర్స్ వరకు ఉన్నాయి. ప్లస్ ఇవి ఏంటంటే కన్సిస్టెంట్ గా ఒక ప్రాంతంలో ఒక 2 గంటలు 3 గంటలు అట్లా వర్షం పడినప్పుడు ఈ విధమైన భారీ వర్షం, ప్రతి భారీ వర్షాన్ని మనం మైదాన ప్రాంతాల్లో ముఖ్యంగా మనకి క్లౌడ్ బర్స్ట్ అనేవి చాలా అరుదు, అత్యంత అరుదు. ఓకే సార్, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, సిటీ శివారు ప్రాంతాలకు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు? ఏమైనా ఈ రోజు కూడా మనం భారీ రెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఈ రోజు సిటీలో మనం 3 జిల్లాల్లోనూ రెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో మోడరేట్ రెయిన్ అంటే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మనం భారీ వర్షం అలర్ట్ పెట్టడం జరిగింది. సో అక్కడ 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు ఆ జిల్లాలో 2-3 చోట్ల మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఈ రోజు ఇంటెన్స్ స్పెల్స్, అలాగే క్యూములోనింబస్ మేఘాల తాకిడి, ఉరుములు మెరుపులు, ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఓకే సార్, ఇక జిల్లాలకు సంబంధించి దాదాపు ఏ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతో పాటు ఏ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సార్? జిల్లాలు చూసుకున్నట్టయితే మనం నార్త్ తెలంగాణలో ఆదిలాబాదు, కొమరంభీము, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు ఈ పశ్చిమాన ఉన్న ఈ జిల్లాలన్నీ, అలాగే మనకి సెంట్రల్ లో ఉన్న మన సిటీలోని 3 జిల్లాల్లో మేడ్చల్, మల్కాజ్గిరి, మనకి అడ్జసెంట్ గా ఉన్నటువంటి జనగాము, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా, అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి ఈ జిల్లాల్లో కూడా ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. ఓకే సార్, ఇక ఎల్లో వార్నింగ్ ఏవైతే మీరు ఇచ్చారో ఆ జిల్లాలకు సంబంధించి అక్కడున్న అధికారులతో కావచ్చు, అక్కడున్న రైతులకు కావచ్చు ఎట్లాంటి సూచనలు, హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సార్? మన బులెటిన్స్ రెగ్యులర్ గా అందరికీ ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి, అలాగే పోలీస్ యంత్రాంగానికి, అలాగే మన డిజాస్టర్ రిలీఫ్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ అథారిటీ, సెంట్రల్ డిజాస్టర్ అథారిటీ, NDMA నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ మేనేజ్మెంట్ అథారిటీ, అలాగే మన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వీరందరికీ రెగ్యులర్ గా పంపడం జరుగుతుంది. దాంతో పాటు మనకి నౌకాస్ట్ బులెటిన్స్ కూడా ప్రతి 3 hours కి జనరేట్ అవుతాయి. ఇవి అవసరాన్ని బట్టి ప్రతి 1 hour కూడా సంబంధిత అధికారులందరికీ, అలాగే ప్రజలకు కూడా అందుబాటులో ఉండడానికి సామాజిక మాధ్యమాలన్నింటిలోనూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ ఛానల్స్ వీటన్నిటి ద్వారా కూడా ఈ బులెటిన్స్ అన్ని కూడా రెగ్యులర్ గా పబ్లిక్ కి అలాగే అధికారులకి కూడా చేరవేయడం జరుగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు రైతులకు సంబంధించి ఇప్పటికే చాలా మంది ముందుగా వేసిన పంటలు కూడా కోతకొచ్చాయి. సో వాటికి సంబంధించి కావచ్చు ఇటు రైతులకు ఎట్లాంటి సూచనలు జారీ చేశారు? ఇంకెన్ని రోజుల పాటు ఇవే వర్షాలు ఉండే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం ఒక 3 రోజుల వరకు మనకి ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. అటు పిమ్మట మనకి ఇప్పుడు ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడుతున్నట్టుగా సూచన ఉంది. సో ఇది మనకి ప్రస్తుతం తెలంగాణకి చాలా దూరంలో ఉంది. అయితే వచ్చే వారం ఇంకొక 4-5 రోజుల్లో దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది మనకి తెలుస్తుంది. అది కనుక బలపడినట్టయితే మరిన్ని వర్షాలు వచ్చే వారం మనం చూడొచ్చు. రైతులకు ఎట్లాంటి సూచనలు?
రైతులకి ప్రస్తుతం ఏంటంటే భారీ వర్షాలకి సూచన అయితే ఉంది కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కోతకి వచ్చిన పంటలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే సార్, ఇక నిన్న చూసాము భారీ వర్షాలతో పాటు మనకు ఉరుములు మెరుపులు కావచ్చు, ఈదురుగాళ్ల తీవ్రత అధికంగా కనిపించింది. సో ఈ రోజు రేపు కూడా అవి ఉండే అవకాశం ఉందా సార్? ఈ రోజు రేపు కూడా మనకి ఇప్పుడు ప్రధానంగా ఏమవుతుందంటే మనకి కొంచెం తెరిపి ఇచ్చి క్లౌడినెస్ తగ్గిన వెంటనే టెంపరేచర్లు బాగా పెరిగిపోయి వేడిమి అనేది పెరిగిపోతుంది. మనకి మాన్సూన్ సీజన్ లో జనరల్ గా స్ట్రాటస్ క్లౌడ్స్ చాలా కింది ఎత్తులో ఉండి మొత్తం ముసురు పట్టిన వాతావరణమే ఉంటుంది. అయితే ఇప్పుడు నిన్న చూసిన వర్షాల్లో కూడా మనకి పగలంతా నిన్న 3 గంటలు 4 గంటల వరకు సాయంత్రం మనకి ఎండ కాసింది. 33 డిగ్రీల వరకు టెంపరేచర్లు పెరిగిపోయిన తర్వాత ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల సిటీ అంతా ఒక్కసారిగా రెయిన్ స్టార్ట్ అవ్వదు. ముందు మనకి నిన్న చూసుకున్నట్టయితే తూర్పు తెలంగాణ, ఈస్ట్ తెలంగాణలో వర్షం ముందుగా స్టార్ట్ అయింది. అక్కడ క్యుములోనింబస్ మేఘాల తాకిడి అది క్రమంగా మొత్తం సిటీ అంతా వ్యాపించి ఆఖరికి సిటీ అంతా కూడా భారీ వర్షం పడటం జరిగింది. సో ఈ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అయితే నిన్నటి అంత భారీ తాకిడి ఈ రోజు ఉండకపోవచ్చు. ఈ రోజు మెయిన్ గా మెడ్చల్ మల్కాజ్గిరిలోనే కొంచెం భారీ వర్షం, మిగిలిన 2 జిల్లాల్లో మోడరేట్ రెయిన్ అప్ టు 5 to 7 సెంటీమీటర్స్ విత్ ఇంటెన్స్ స్పెల్స్ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూస్తూ ఉండగా దాదాపు వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ వచ్చే 3 రోజుల పాటు మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి కూడా మనం మ్యాప్ చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి దాదాపు మనకు మ్యాప్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు మనకు ఎల్లో కలర్ వార్నింగ్ అంతా కూడా మనం చూస్తున్నాగా దాదాపు మోడరేట్ టు హెవీ రెయిన్ అని చెప్పేసి కూడా బీ ప్రిపేర్డ్ గా అప్డేట్ గా ఉండాలని చెప్పేసి కూడా మనకి అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాదాపు ఈ రోజు 21 జిల్లాలు కూడా మనకు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. అంటే దాదాపు 7 సెంటీమీటర్ల నుంచి కూడా 12 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఆ సంబంధిత అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక మేడ్చల్ మల్కాజిగిరి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ కావచ్చు, దాంతోపాటు సంగారెడ్డి, వికారాబాద్ కి కూడా ఈ రోజు ఎల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. దాదాపు ఈ జిల్లాలో కూడా మనకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ తో పాటు ఇటు డిఆర్ఎఫ్ బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రేపు కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు రేపు కూడా మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే వారం రోజుల వరకు కూడా మనకు వర్షాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నామని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అపర్ణ.